హలో అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫర్దా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే మేము బయటికి వెళ్తామని చెప్పాం కదా, వెళ్ళాము వచ్చాక కొంచెం నా హెల్త్ బాగాలేదు. సో దానికోసమే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పటికి అప్లోడ్ చేస్తున్నాను. ఇవంతా ప్రిపరేషన్ మేము వెళ్ళడానికి. ఏ ఊరు వెళ్తున్నామో గెస్ట్ చేశారా? మేము హైదరాబాద్ వెళ్తున్నాము మా చెల్లి దగ్గరికి. అంటే మా చెల్లిని తీసుకునే వెళ్తున్నాము. మొత్తం అక్కడ తను సెట్ చేయాలి కదా. సో దానికోసం నేను, మా అమ్మ, మా నాన్న, మా పర్వేజ్, మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు ప్లస్ వాళ్ళ ఆడపడుచు వాళ్ళందరూ వెళ్తున్నాం. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కలిసి వెళ్తున్నాము. ఇదంతా ప్రిపరేషన్. మా లగేజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ లగేజ్, మా చెల్లి వర్క్ ఉంది ఆ రోజు కూడా. తను వర్క్ చేస్తూనే బయలుదేరింది. అంటే మన బస్సు ఎక్కేటప్పుడు షిఫ్ట్ అయిపోతుందా అండి. సో బస్సు ఎక్కే వరకు తనది వర్క్ ఉంది. సో దానికోసం తను ల్యాప్టాప్ పట్టుకునే తిరుగుతుంది. ఒక ఆటో మాట్లాడారు, వాటి నుంచి ఆటోకి వెళ్ళిపోతున్నాం మేము మొత్తం లగేజ్ వేసుకుని. మా బావగారు మా పెద్దనాన్న మమ్మల్ని దింపడానికి వచ్చారు అక్కడ దాకా. మా పర్వేజ్ చూసారు ఎంత బాగా రెడీ అయ్యాడో. వాడికి ఒక బ్యాగ్ అంట వాడే పట్టుకుంటాడంటే ఇంకెవరు పట్టుకోకూడదంట ఆ బ్యాగ్ని. కానీ యాక్చువల్గా మొత్తం తిరిగాడు కానీ ఒక్కసారి కూడా పట్టుకోలేదాడు. ఎక్కడ పట్టుకుంటాడు చెప్పండి, అంతంత బరువు ఉంటుంది. వాళ్ళ మోయలేరు. అసలు ఎంత ఎండలు ఉన్నాయో తెలుసా అసలు. అమ్మో, మేము తిరిగాం మొత్తం హైదరాబాద్ మొత్తం ఎండలే. చాలా యాదవ్ బాగా గుర్తొచ్చేసింది. ఫైనల్లీ గోపాలపురం వచ్చేసాము. అంటే మా బస్సు గోపాలపురం నుంచి ఉంది. సో అక్కడ నుంచి మేము ఎక్కాలి. బస్సు వస్తుంది. మా చెల్లి 8:30కి నాకు 8కే ఫోన్ చేసేసింది. ఫోన్ చేసి బస్సు బయలుదేరిపోయింది. రండి అంటే మేము త్వరగా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక చూస్తే బస్సు ఇంకా అక్కడే ఉంది. రాజమండ్రిలో బయలుదేరింది కానీ చాలా తిరగాలంట, చాలా స్టాప్స్ ఉంటాయి అంట. కానీ త్వరగా వచ్చేస్తే బెటర్ కదా అని చెప్పి పంపించి చాలా సేపు గోపాలపురానికి ఫైనల్లీ మా బస్సు వచ్చేసింది. మేము చాలాసార్లు వెయిట్ చేసాం కదా. సో ఇంకా మొత్తం మా లగేజ్ ఉంటుంది కదా, మొత్తం వెనక ఎక్కిచ్చేసాము. మా డాడీను ప్లస్ మా మావయ్య, అంటే మా చెల్లి వాళ్ళ మావయ్య గారు ఇద్దరు ఎక్కిచ్చేసారు. మేము అందరం పైకి ఎక్కేసాం ఫస్ట్. అంటే మా సీట్లు చూసుకోవాలి కదా, మేము సెటిల్ అవ్వాలి కదా, దానికోసం వెళ్ళి కూర్చున్నాము. మా సిస్టర్ నేను ఒక సీట్లో కూర్చున్నాము. మా మమ్మీ మా డాడీ ఒక సీట్లో కూర్చున్నారు. అంటే ఒక లైన్లో కూర్చున్నారు ఒక చోట. మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు ఆడపడిచి ఒక దగ్గర కూర్చున్నారు. పిల్లలు మా ఊళ్ళోనే కూర్చున్నారు. సో అలా మేము మొత్తం ఆ సీట్లు చూసుకుని సెటరేట్ అయిపోయాము. ఫైనల్లీ మా బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత మేము నెక్స్ట్ వీడియోస్లో మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి తిరిగాము కూడా నేను అప్లోడ్ చేస్తాను. మేము ఎలా ఎంజాయ్ చేసాము కూడా కైండ్లీ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.